పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ బీకే పార్థసారథి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. పేదల సేవలో భాగంగా ఇచ్చేసినటువంటి పూజ్యులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, రెవెన్యూ శాఖ మంత్రులు, అదేవిధంగా వెనకబడిన తరగతుల శాఖ మంత్రులు, కలెక్టర్ గారు, వేదికను అలంకరించిన పెద్దలు, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి సోదరీమణులు, పాత్రికేయులందరూ కూడా పేరు పేరు నా నాయకు నమస్కారం. చాలా సంతోషం సార్. కదిరి అంటేనే కదిరికి చెందినటువంటి తలుపుల మండలంలో మారుమూల గ్రామం పెద్దన్నగారిపల్లి సార్. అదేవిధంగా ఈ గ్రామానికి రావడం చాలా సంతోషం సార్. అయితే మనం అందరం చూసాం, మొన్న ఎన్నికల ముందు చూసినట్లయితే ఎన్నికల మేనిఫెస్టోలో మన పూజ్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 అంశాలన్నీ కూడా తప్పనిసరిగా అమలు చేస్తామని చెప్పడం, అదేవిధంగా ఈ 18 నెలల కాలంలోనే పూర్తి స్థాయిలో మ్యాక్సిమం అన్ని కూడా హామీల్ని నెరవేర్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. అదేవిధంగా కొన్ని అంశాలు ఉండొచ్చు, కొన్ని చెప్పని కూడా చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికి. అయితే ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనటువంటి సందర్భంలో పగ్గాలు చేపట్టినటువంటి మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచనతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్లోగా ఈరోజు ఆర్థిక పురోగతి సాధిస్తున్నటువంటి సందర్భం మీ అందరికి కూడా తెలుసు, మనందరికి కూడా తెలుసు. అయితే కష్ట నష్టాలు ఉన్నాయి. అవగాహన, ఆలోచన, పరిపాలన తెలియనటువంటి ఒక ముఖ్యమంత్రి వస్తే ఏ విధంగా రాష్ట్రం ఉంటుందో మనందరూ కూడా తెలుసు. 14 నుండి 24 లోపల ఈ రాష్ట్రం నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఆర్థికంగా వెనకబడిపోయినటువంటి తరుణం. అదేవిధంగా ఆ రోజు విభజన జరిగినప్పుడు 2014 నుండి 2019లో కూడా ఆర్థికంగా వెనకుండినా కూడా ఆ రోజు ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి ఆర్థికంగా ముందుకు తీసుకుపోతున్నటువంటి తరుణంలో ఒక అపశృతి జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి రాకపోతే ఈ రాష్ట్రం ఈరోజు భారతదేశంలోనే అగ్రగామిగా ఉండేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మనమంతా చూసాం, మొన్న 2014లో ఎన్నికైన తర్వాత మ్యాక్సిమం అందరినీ కెనాల్ అయితేనేమి, డ్యామ్స్, ముఖ్యంగా మా గొల్లపల్లి అయితేనేమి, చెర్లోపల్లి అయితేనేమి, మారాలు అయితేనేమి అన్నీ కూడా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు మాన్లేల నుండి కూడా వైడీ కార్యక్రమాన్ని చేపడితే 19లో అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక తూటుబట్టు కూడా ఖర్చు పెట్టలేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 24లో అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 2700 కోట్ల రూపాయలు వెచ్చించి మాల్యాల నుండి కుప్పం వరకు కూడా ఈ రోజు నీళ్లు ఇచ్చినటువంటి ఘనత మన నాయకుడిదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆ రోజుల్లో 2014లో కియా పరిశ్రమ వచ్చింది, కార్ల పరిశ్రమ, అది మన నాయకుడి యొక్క ఘనత. అదేవిధంగా అనుబంధ సమస్యలు కూడా మన నాయకత్వంలో వస్తా ఉంటే అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వేరే రాష్ట్రాలకు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత, మన నాయకుడు వచ్చిన తర్వాత అంతంత వెనకబడినటువంటి ఈ రాయలసీమలో అనంతపురం జిల్లాకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు పరిశ్రమలకు కూడా కృషి చేయడం ద్వారా ఈరోజు సోలార్ ఈరోజు మడక్సిర ప్రాంతానికి వస్తూ ఉంది, అదేవిధంగా పెనుగొండ ప్రాంతానికి వస్తూ ఉంది. పరిశ్రమలు కూడా ఈరోజు డిఫెన్స్ అయితేనేమి ఇలాంటి కర్మాగారాలన్నీ కూడా ఈరోజు మన అనంతపురం జిల్లాకి రావడం జరుగుతూ ఉందంటే దాని కృషి మన ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. ఏది ఏమైనా ప్రజలంతా కూడా ఆలోచన చేయాలా. ఒక అవగాహన, ఆలోచన, పరిపాలన తెలిసినటువంటి పరిపాలన దక్షుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇంకా ఇది 10 కాలాల పాటు ఉండాలి. అదేవిధంగా స్థిరమైనటువంటి ప్రభుత్వాలు ఉంటేనే ఏదైనా కూడా సాధించేదానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన దేశంలో కూడా చూస్తే గుజరాత్ ఈరోజు స్థిరంగా అక్కడ పరిపాలన జరుగుతూ ఉంది, దాదాపు 22-23 సంవత్సరాలు. కాబట్టి అక్కడ అభివృద్ధి చెందుతూ ఉంది. కాబట్టి మన తెలుగుదేశం పార్టీ కూడా ఇంకొక 20 సంవత్సరాలు ఏకదాటిగా కంటిన్యూగా నడిస్తే భారతదేశంలో అగ్రగామిగా అనంతపురం జిల్లా రాష్ట్రం కూడా ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హిందూపురం శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ బీకే పార్థసారథి గారికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇప్పుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు